వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ రాజీనామా తర్వాత దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ఆయన రాజీనామా అంశం. మరీ ముఖ్యంగా ఆయన రాజీనామా అంశం ఎంత సంచలనంగా మారిందో ఇప్పుడు ఆ స్థానంలో ఎవరు వెళ్తారనే అంశం కూడా అంతే చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో దేశం అంతా కూడా ఇప్పుడు తదుపరి ఉపరాష్ట్రపతి ఎవరు అనే చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా దక్షిణాది వైపు చూస్తున్నారా అనే చర్చ కూడా జోరందుకుంటున్న క్రమంలో ఆర్టీవీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రాబబిలిటీస్ ఏంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి అనేది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇటువంటి అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మకంగా ముందుంచే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఎవరెవరికి అవకాశం ఉన్నాయి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాని వెనకాల ఉన్న కారణాలేంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, ఎటువంటి అంశాలు ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఎటువంటి అంశాలు దారితీసే అవకాశం ఉంది, మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా విశ్లేషణ అందించేందుకు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి గారు కూడా నాతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి చంద్రమౌళి గారి దగ్గరికి వెళ్ళి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చంద్రమౌళి గారు, హలో సార్. చంద్రమౌళి గారు, దేశం అంతా కూడా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎవరు కాబోతున్నారు, ఆ పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారంటూ కూడా మరి ముఖ్యంగా ఎందుకు ఆకస్మిక రాజీనామా అని ఒక చర్చ జరుగుతుంది, ఎందుకు ఇంత సడన్ నిర్ణయం అని అక్కడి నుంచి మొదలుపెట్టి దీనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగి ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఆయన హెల్త్ కండిషన్స్ అనేవి తెర ముందు కనిపిస్తున్నప్పటికీ తెర వెనకాల అనేక కారణాలు ప్రభావితం అంటూ చర్చ జరుగుతోంది. అసలు ఏం జరిగింది అనుకోవాలి ఇక్కడ? యా సచిన్, ఇప్పుడు దేశవ్యాప్తంగా నేషనల్ ఛానల్స్ నుంచి లోకల్ ఛానల్స్ వరకు కూడా ఒకటే చర్చ. ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కడ్ రాజీనామా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఆయన రాజీనామా చేసిన విధానము, రాజీనామా చేసిన టైం అనేది చాలా చర్చనీయాంశమైంది. అనారోగ్య కారణం అని చెప్తున్నాడు, కానీ ఎక్కడ అనారోగ్యం ఛాయలు లేవు. మనం చూసాం, నిజంగా ఆయన రాజీనామా చేయడానికి కొన్ని గంటల ముందు వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మన సోమవారం అంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటి రోజు చాలా యాక్టివ్గా ఉన్నారు. గతంలో కంటే కూడా చాలా యాక్టివ్గా కనిపించారు. చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. సభని కంట్రోల్ చేయడానికి తన శక్తి మేరకు ప్రయత్నం చేశారు. అనుకోకుండా రాత్రి 9:30కు ఆయన రాజీనామా విషయాన్ని ఒక ట్విట్టర్లో ప్రకటించడం అనేది చాలా అనుమానాలకు తావిస్తోంది. దీని మీద చాలా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చూడండి, ఆయన చెప్తుంది ఏంటి, అనారోగ్యం అని. మరి ఎక్కడైనా అనారోగ్యం ఛాయలు ఉన్నాయా? ఎక్కడికైనా వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారా? తర్వాత ఎక్కడైనా పోనీ ఇంట్లో అయినా రెస్ట్ తీసుకున్నారా? ఎక్కడా లేదు. కాబట్టి చాలా స్పష్టంగా అర్థమైంది, దీని వెనకాల చాలా రాజకీయ ఒత్తిళ్ళు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయనే విషయం మాత్రం అందరికీ అర్థమైంది. అయితే దాని మీద చాలా అప్పటిదాకా ప్రతిపక్షాలు ఆయన విమర్శిస్తూ వచ్చినాయి, ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చి సడన్గా ఆయన రాజీనామా తీరుని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. దీని వెనకాల మోడీ, అమిత్ షా చేసిన ఒత్తిళ్ళే కారణమని చెప్పి జయరాం రమేష్ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ, రాహుల్ గాంధీ కానీ వీళ్ళంతా ఆరోపిస్తూ వస్తున్నారు. ఏంటి కారణాలు ఒక్కసారి చూస్తే, ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తుంది. దాని మీద చాలా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నిజంగా ఇండియా పాకిస్తాన్కి మధ్యలో జరిగిన యుద్ధంలో భారతదేశం ఎంత నష్టపోయింది, ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయింది, ఎంతమంది సైనికులను కోల్పోయింది, ప్రభుత్వం నుంచి సరైన సమాధానం లేదు, చెప్పాలి అని పట్టుబడుతున్నారు. అంతకంటే ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే చెప్తున్నాడు, నేనే యుద్ధం ఆపించాను, మోడీని అక్కడ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో మాట్లాడి నేను యుద్ధం ఆపించానని. దాన్ని కాంగ్రెస్ క్వశ్చన్ చేస్తుంది. నిజంగా మోడీ భయపడ్డారా? ట్రంప్కు భయపడే మోడీ యుద్ధాన్ని ఆపారా? భారత ప్రజల ఇంట్రెస్ట్లని ఫలంగా పెట్టారా అనేది దీని మీద చర్చకు నిజంగా లోక్సభలో ప్రారంభం కావడానికి ముందే ఇక్కడ రాజ్యసభ అధ్యక్షుడిగా ఆయన రాజ్యసభలో ఈ చర్చకు రాజ్యసభ చైర్మన్గా చేశారు. ఇది మోడీకి నచ్చలేదా, బీజేపీ ఇతర పెద్దలకు నచ్చలేదా అనేది ఇప్పుడు ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది. అలాగే దాంతోపాటు ఆయన చాలామంది ఇప్పుడు ఢిల్లీలో ఎవరైతే ఒక జడ్జి ఉన్నారు యశ్వంత్ వర్మ, ఆయన ఇంట్లో దొరికిన 100 కోట్ల డబ్బు దానిపైన అభిశంసన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నిజానికి ఈ విషయంలో బీజేపీ ఒక నిర్ణయం తీసుకోకముందే, బీజేపీ దానికి సంబంధించి ఒక వ్యూహం స్టార్ట్ చేసి వ్యూహాన్ని అమలు చేయకముందే దాని మీద ఈయన నోటీస్ని ఆమోదించారు. చర్చకు ఆయన ఆమోదం తెలిపారు. ఇవన్నీ కూడా
బీజేపీకి సంబంధించిన ప్రయోజనాలను దెబ్బతీసేలాగా ఉన్నాయి. ఈయన మన కంట్రోల్లో లేరు, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మోడీ కానీ అమిత్ షా కానీ ఇతర పార్టీ పెద్దలు ధన్ఖడ్ మీద ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన అర్ధాంతరంగా రాజీనామా చేశారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీని మీద ఎక్కడ బీజేపీ నుంచి ఒక్క ఆన్సర్ కానీ రావటం లేదు. మోడీ ఆ తెల్లారి ఆయన సోమవారం రాత్రి రాజీనామా చేస్తే ఈయన మంగళవారం మధ్యాహ్నం మీరు మీ శేష జీవితం ఆరోగ్యంగా గడపాలని ఒక సెటైరికల్గా మోడీ ఒక ట్వీట్ చేశారు. దీని మీద అందరికీ చాలా స్పష్టంగా అయితే అర్థమైంది, ఇది అనారోగ్య కారణం కాదు, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశారనేది. ట్రూ, మీరు అన్నట్టుగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా దీన్ని ఆరోపిస్తున్నారు, మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు కూడా ఆరోపిస్తున్న సందర్భం. సో ఇక్కడ నుంచి ఓకే, ఆయన రాజీనామాకు సంబంధించి జరిగిన అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేశారు, దీని మీద రాజకీయ ఒత్తిళ్ళు అనే మాట వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం రాజకీయ కోణం అనేది క్లియర్ కట్గా ఉంది అని ఒక చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ ఉపరాష్ట్రపతి స్థానంలో కూర్చోడానికి కావాల్సిన మెజారిటీ అయితే ఎన్డీఏ దగ్గర కంప్లీట్గా కనిపిస్తోంది. ఏ అంశాలు ఇప్పుడు పరిగణలోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఎన్డీఏ అభ్యర్థిని నిల్చోబెట్టడానికి? మరి ముఖ్యంగా సౌత్ సైడ్ కాన్సన్ట్రేషన్ చేస్తుందని చర్చ ముందు నుంచి ఉంది. ఎందుకంటే గతంలో మనం మాట్లాడుకున్న సందర్భంలో కూడా మౌలి గారు, నిర్మలా సీతారామన్ కావచ్చు, ఇలా పేర్లు వినిపించారు సౌత్ నుంచి. మహిళల అంశం ప్రతిపాదనకు వచ్చిన క్రమంలో సో ఎందుకు సౌత్ మీద భారతీయ జనతా పార్టీ దృష్టి సారించింది? ఈసారి సౌత్ నుంచి ఉండే అవకాశం ఉందా? ఉంటే కనుక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ సచిన్, గుడ్ క్వశ్చన్. ధన్ఖడ్ రాజీనామా చేసేశారు. ఇమీడియట్గా దాని మీద ఎందుకు ఏమిటి అడగకుండా కూడా రాష్ట్రపతి వెంటనే ఆమోదించారు. రాష్ట్రపతికి కూడా సరైన సంకేతాలు ఉన్నాయి, వెంటనే ఆమోదించాలనేది కూడా ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఓకే, రాజీనామా చేశారు, ఆమోదం పొందింది. ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఎవరు ఆయన స్థానంలో ఉపరాష్ట్రపతి కాబోతున్నారనేది ఇప్పుడు దేశమంతా కూడా చర్చ జరుగుతుంది. ఒకటే సచిన్, ఏ పార్టీ అయినా కూడా ఒక అభ్యర్థిని, ముఖ్యంగా ఇలాంటి ఉన్నత పదవుల్లో ఒక అభ్యర్థిని నిర్ణయించాలంటే వాళ్ళ ప్రయోజనాలు అనేది ముందుంటాయి. అవును, ఇప్పుడు వాళ్ళకున్న ప్రయోజనం ఏంటి? ఒక వ్యక్తిని ఆయన క్యాపబిలిటీస్, ఆయనకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అన్నీ చూసుకుంటారు. బట్ అంతకన్నా ముందు వీళ్ళ వల్ల పార్టీకి ఎలాంటి ప్రయోజనం రాబోతుంది అనేది అన్నిటికన్నా ముందుగా పరిగణించే అంశం. ఈ విషయంలో మనం చూస్తే ఈ సంవత్సరం మనకు రాబోతున్న, అంటే సమీప భవిష్యత్తులో రాబోతున్నవి 2 ఎలక్షన్లు. ఒకటి బీహార్, సెకండ్ వచ్చేది తమిళనాడు. కొద్దిగా 2-3 నెలల గ్యాప్తోనే ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో వాళ్ళకు ప్రయోజనం కలగటానికి వీలుగా ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలుసు, ఇక్కడ బీహార్లో అయితే ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వం ఉంది, నితీష్ కుమార్తో కలిసి అక్కడ ప్రభుత్వం, సంకీర్ణ ప్రభుత్వం అయితే ఉంది. ఇక వాళ్ళకున్న టార్గెట్ ఎప్పటి నుంచో ఉంది, సౌత్లో వాళ్ళు అరంగేట్రం చేయాలి. నిజానికి అక్కడ కర్ణాటకలో చేసినా కూడా ఎక్కువ రోజులు ప్రభుత్వం నిలబడలేదు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది. ఇక వాళ్ళకున్న ఏకైక టార్గెట్, ఎందుకంటే ద్రవిడ సంస్కృతికి మూలం తమిళనాడులో ఇప్పటిదాకా అడుగు పెట్టలేకపోయారు, బోని కూడా కొట్టలేకపోయారు. ఇక వాళ్ళకున్న టార్గెట్ ఇప్పుడు ఎలాగైనా సరే తమిళనాడులో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. దీనికోసం చాలా వ్యూహాలు పన్నుతున్నారు. ఈ మధ్య కాలంలోనే అక్కడ బీజేపీ అధ్యక్షుడిని కూడా మార్చారు. ఈ యాంగిల్లో చూస్తే తమిళనాడులో బోని కొట్టాలి, అధికారంలోకి రావాలి, కనీసం మెజారిటీ సీట్లు సంపాదించాలంటే తమిళనాడుకు సంబంధించిన వ్యక్తిని ఒక ఉన్నతమైన రాజ్యాంగబద్ధమైన పదవి, ఇది 2వ అతి ముఖ్యమైన పదవిలో కూర్చోబెడితే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తమిళనాడులో ప్రయోజనం జరుగుతుందనేది బీజేపీ ఆలోచనగా ఉంటుంది. ఈ యాంగిల్లో మనం చూస్తే మొట్టమొదటిగా మనకు కనిపించేది నిర్మలా సీతారామన్. మనకు తెలుసు, ప్రస్తుతం ఆమె కేంద్ర ప్రభుత్వంలో చాలా కీలకమైన ఆర్థిక శాఖలో ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా దాదాపు 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రాజకీయ నాయకురాలు. కాబట్టి తమిళనాడుకు చెందిన ఆ నేతకి, ఆ నాయకురాలికి అలాంటి ఒక ఉన్నతమైన పోస్ట్ ఇవ్వటం ద్వారా తమిళ ప్రజల మనోభావాలను గెలుచుకోవచ్చు, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ప్రేమాభిమానాన్ని పొందొచ్చు అనేది ఖచ్చితంగా బీజేపీ ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఈ లెక్కను చూస్తే చాలా కమిటెడ్ లీడర్ నిర్మలా సీతారామన్. చాలా మేధావిగా పేరుంది, అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. జనరల్గా చాలామందికి తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ హిందీ వ్యతిరేక ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొంటారు. ఇప్పటికి కూడా వాళ్ళు హిందీని చాలా గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటి తమిళనాడు నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ చాలా అనర్గళంగా హిందీ మాట్లాడతారు.
ఇంకా ఇంగ్లీష్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, బాగా చదువుకున్నారు, చాలా ఆర్థిక శాస్త్రంలో చాలా నైపుణ్యం ఉంది. అలాంటి వ్యక్తికి, అలాంటి రాజకీయ నాయకురాలికి ఉన్నతమైన పదవి, ఒక ఉపరాష్ట్రపతి లాంటి పదవి ఇవ్వటం ద్వారా ఖచ్చితంగా తమిళనాడులో వాళ్ళకు ఒక ప్రయోజనం చేకూరే, రాజకీయ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి తమిళనాడుకు చెందిన నిర్మలా సీతారామన్కి ఈ పదవికి వాళ్ళు కన్సిడర్ చేయడానికి చాలా స్పష్టమైన అవకాశం ఉంది. రైట్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.